బిగ్ బాస్ సీజన్ 9లో అగ్ని పరీక్ష ద్వారా తన సత్తా చాటు చేసుకుని బిగ్ బాస్లో అడుగుపెట్టింది. కానీ హౌస్లో అడుగుపెట్టిన తర్వాత ఈ అమ్మడికి కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైందంటూ బయట నెటిజన్స్ అయితే అంటున్నారు. అంతేకాదు శ్రీజాకి అలాగే ప్రియాకి కూడా ఒక పేరైతే పెట్టారు, సాకిని టాకిని అని. ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు టెనెంట్స్గా ఉన్న వాళ్ళందరూ ఓనర్స్గా ఉన్న వాళ్ళందరూ టెనెంట్స్గాను అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే టెనెంట్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా పనులు చేస్తూ ఉండాలి. ఇక ఇందులో భాగంగానే శ్రీజాకి గిన్నెలు తోమని పని అప్పచెప్పారు. అయితే బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ జరిగాయి, కానీ ఏ సీజన్లో కూడా ఇంత వయ్యారంగా గిన్నెలు తోమిన వాళ్ళు ఎవరూ లేరనే చెప్పాలి. ఆఖరికి సెలబ్రిటీలతో సహా. ఇక శ్రీజ ఏం చేసిందంటే చైర్ తీసుకుని వచ్చి గిన్నెల దగ్గర ఆ చైర్ వేసుకుని మరి కాలు మీద కాలు వేసుకుని భలే వయ్యారంగా కడుగుతుందండి. ఇక అక్కడే తనుజ వచ్చి గిన్నెలు ఇలా కూడా కడుగుతారమ్మా మీ ఊర్లో అని అడిగేసరికి, ఏ అక్క కడుగుతారు, నేను అంతసేపు నుంచొని నేను కడగలేకపోతున్నాను, అసలు నేను మా ఇంట్లో పనే చేయను అనేసి శ్రీజ మాట్లాడుతుంటే, తనుజ మరి మీ ఇంట్లో పని చేయను అన్నప్పుడు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చావు, మరి అక్కడే ఉండిపోవాల్సింది కదా, మరి హౌస్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని నీకు తెలీదా అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. నువ్వు ఇలా మాట్లాడితే బాగోదక్క, అయినా ఇది నా పని నా ఇష్టం, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు అంటే, సరే నీ ఇష్టం కదా నువ్వు వెళ్ళని చెప్పిన కెమెరా దగ్గరికి వెళ్ళి తనుజ బిగ్ బాస్ చూడండి ఆమె గిన్నెలు ఎలా కడుగుతుందో, ఆమె అంత వయ్యారంగా గిన్నెలు కడగటం వల్ల అక్కడున్న వాటర్ అంతా కూడా కింద పడిపోతుంది, చెప్తుంటే వినిపించుకోవట్లేదంటూ బిగ్ బాస్కి ఫిర్యాదు చేసి తనుజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈలోగా బిగ్ బాస్ కలగజేసుకుని శ్రీజ గిన్నెలు తిన్నంగా కడుగు లేకపోతే బాగోదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో సారీ బిగ్ బాస్ అంటూ లేచి మళ్ళీ గిన్నెలు కడగడం స్టార్ట్ చేసింది. ఈ అమ్మాయి ఓవర్ యాక్షన్లో లైవ్లో చూస్తుంటే బుర్ర పాడైపోతుంది అనుకోండి. మరీ మొత్తానికి తనూజ బిగ్ బాస్కి ఫిర్యాదు చేయడం వల్ల శ్రీజ తిక్క తీరిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. మరి శ్రీజను చూస్తుంటే మీకు అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.